వెల్కమ్ టు టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఈ వీడియోలో మనము 6th క్లాస్ సోషల్ సబ్జెక్ట్ నుండి 7th లెసన్ సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం అనే పాఠం నుంచి పార్ట్ బి కింద ఒక 20 MCQs అప్లోడ్ చేస్తాను. సో గూగుల్ ఫామ్స్లో చేస్తాం. ఇది ఆన్లైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తాం కదా, టెట్, డిఎస్సి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాస్తారు కదా, అలాగే ఈ గూగుల్ ఫామ్ ఉంటుంది. మొబైల్ ఫ్రెండ్లీ, సేఫ్ అండ్ సెక్యూర్. నేను దీని గురించి తర్వాత ఈ వీడియోలో వివరిస్తాను. సో ముందుగా మన క్లాస్లోకి వెళ్దాం. బిఫోర్ దట్ ఫ్రెండ్స్, మన టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో ఇక్కడ 7 అని ఉంది కదా, మీరు ఏం కంగారు పడద్దు. నేను షఫల్ ఆప్షన్ ఇచ్చాను. షఫల్ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఓపెన్ చేసిన ప్రతిసారి క్వశ్చన్ యొక్క ఆర్డర్ మారుతూ ఉంటుంది అనమాట. సో రైట్, క్వశ్చన్ స్టార్ట్ చేద్దాము. మగధను ఒక శక్తివంతమైన రాజ్యంగా తీర్చిదిద్దిన తొలి రాజులలో క్రింది వారిలో ఎవరు ముఖ్యులు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ అశోకుడు, ఆప్షన్ బి చంద్రగుప్తుడు, ఆప్షన్ సి బింబిసారుడు, ఆప్షన్ డి మొదటి పులకేశి. సో బింబిసారుడు. సో దీని వివరణ నేను ఈ గూగుల్ ఫామ్ మాక్ టెస్ట్ రాసిన తర్వాత సబ్మిట్ చేస్తాను కదా, అప్పుడు స్కోర్ వస్తుంది. అప్పుడు క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ MCQ యొక్క వివరణ నేను ఇస్తాను అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. మగధ సామ్రాజ్యం దక్షిణ ప్రాంతంలో లభించే ఏ నిక్షేపాల వల్ల బలమైన ఆయుధాల తయారీ సాధ్యమైంది? మగధ సామ్రాజ్యం దక్షిణ ప్రాంతంలో లభించే ఏ నిక్షేపాల వల్ల బలమైన ఆయుధాల తయారీ సాధ్యమైంది? ఆప్షన్ ఏ బంగారు నిక్షేపాలు, ఆప్షన్ బి రాగి నిక్షేపాలు, ఆప్షన్ సి ఇనుప ఖనిజ నిక్షేపాలు, ఆప్షన్ డి బొగ్గు నిక్షేపాలు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మగధ మహాజనపదం క్రింది ఏ నదికి ఇరువైపులా విస్తరించి ఉండేది? మగధ మహాజనపదం క్రింది ఏ నదికి ఇరువైపులా విస్తరించి ఉండేది? ఆప్షన్ ఏ గోదావరి నది, ఆప్షన్ బి కృష్ణా నది, ఆప్షన్ సి గంగా నది, ఆప్షన్ డి నర్మదా నది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మహాజనపదాల నాటి పెద్ద అంటే గ్రామ నాయకుడి విధులకు సంబంధించి సరైన స్టేట్మెంట్లు ఏవి? ఒక 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇందులో సరైన స్టేట్మెంట్స్ ఏవో మనల్ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. మొదటి స్టేట్మెంట్, రాజు తరపున ఇతర గ్రామస్తుల నుండి పన్నులు వసూలు చేసేవాడు. రెండో స్టేట్మెంట్, కొన్ని సమయాల్లో న్యాయమూర్తిగా పోలీసు అధికారిగా వ్యవహరించేవాడు. మూడో స్టేట్మెంట్, గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేవాడు. సో ఈ క్వశ్చన్ యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. 3 స్టేట్మెంట్లు కూడా సరైనవన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మహాజనపదాల కాలంలో నగరాలలో నివసించిన ప్రజల రకాలకు సంబంధించిన సరైన స్టేట్మెంట్లు ఏవి? మహాజనపదాల కాలంలో నగరాలలో నివసించిన ప్రజల రకాలకు సంబంధించిన సరైన స్టేట్మెంట్లు ఏవి? ఫస్ట్ స్టేట్మెంట్, జీవనానికి ఇతరుల కోసం కష్టపడి పనిచేసే శ్రామిక పేదలు ఎక్కువగా ఉండేవారు మహాజనపదాల కాలంలో. అలాగే రెండవ స్టేట్మెంట్, వస్తువులు తయారు చేసి అమ్మే వృత్తి పనివారు మరియు వ్యాపారస్తులు ఉండేవారు మహాజనపదాల కాలంలో. మూడో స్టేట్మెంట్, సైనికులు, గణకులు, తాపీ పనివారు, గుర్రాల శిక్షకులు కూడా మహాజనపదాల కాలంలో ఉండేవారు. ఈ 3 స్టేట్మెంట్స్లో మరి దీనికి సంబంధించి సరైన ఆన్సర్ ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో దీని ఆన్సర్ ఆప్షన్ సి. 3 స్టేట్మెంట్స్ కూడా రైటే. మహాజనపదాల కాలంలో ఈ 3 ఉండేవి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. నాటి వ్యాపారస్తుల జీవన విధానం అంటే మహాజనపదాల కాలం నాటి వ్యాపారస్తుల జీవన విధానం మరియు వాణిజ్యం గురించి సరైన అంశాలు ఏవి? 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు, చూద్దాం. మొదటి స్టేట్మెంట్, వృత్తి పనివారు ఉత్పత్తి చేసిన వస్తువులను కొని గృహపతులకు ఎక్కువ లాభానికి అమ్మేవారు. రెండవ స్టేట్మెంట్, వ్యాపార నిమిత్తం ఎద్దులు, గాడిదలు, ఒంటెలతో వారాలు, నెలల పాటు సుదూర ప్రాంతాలు ప్రయాణించేవారు. మూడవ స్టేట్మెంట్, వారు వచ్చిన లాభాలతో పెద్ద భవంతులలో విలాసవంతమైన జీవనం సాగించేవారు. సో మహాజనపదాల కాలం నాటి వ్యాపారస్తుల జీవన విధానం మరియు వాణిజ్యం గురించి సరైన అంశాలు. సో 3 స్టేట్మెంట్లు కూడా సరైనవి, కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వజ్జి గణరాజ్యాన్ని చివరికి జయించిన రాజులు ఎవరు? వజ్జి గణరాజ్యాన్ని చివరకు జయించిన రాజులు ఎవరు? ఆప్షన్ ఏ మౌర్య రాజులు, ఆప్షన్ బి గుప్త రాజులు, ఆప్షన్ సి శాతవాహన రాజులు, ఆప్షన్ డి చాళుక్య రాజులు. దీనికి రైట్ ఆన్సర్ గుప్త రాజులు అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ప్రకటనలు పరిశీలించండి. స్టేట్మెంట్ 1, ఎవరైనా రాజుకు పన్ను చెల్లించడానికి నిరాకరిస్తే వారు రాజు సైనికులచే శిక్షింపబడేవారు. స్టేట్మెంట్ 2, అధికారులు మరియు సైనికులు స్వతంత్రులు, వారు రాజాజ్ఞలను పాటించాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ ఏ స్టేట్మెంట్ 1 మరియు 2 రెండు సరైనవి. ఆప్షన్ బి స్టేట్మెంట్ 1 సరైనది కానీ స్టేట్మెంట్ 2 తప్పు. ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 తప్పు కానీ స్టేట్మెంట్ 2 సరైనది. ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 మరియు స్టేట్మెంట్ 2 రెండు తప్పు. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 ఒకటి సరైనది, స్టేట్మెంట్ 2 సరైనది కాదు. ఓకేనా? ఎందుకంటే మరి మహాజనపదాల కాలంలో ఎవరైనా రాజుకు పన్ను చెల్లించడానికి నిరాకరిస్తే వారు రాజు సైనికుల చేత శిక్షింపబడేవారు. రైట్ స్టేట్మెంట్. అలాగే అధికారులు మరియు సైనికులు స్వతంత్రులు అన్నారు కదా, కాదనమాట. వాళ్ళు స్వతంత్రులు అయితే కాదు, అధికారులు సైనికులు రాజాజ్ఞలను పాటించాల్సిందే. ఇక్కడ నెగిటివ్గా ఇచ్చాడు. ఓకేనా? సో ఇలా గుర్తుపెట్టుకోండి. అందుకే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా కీన్గా ప్రిపేర్ కావాలి. ఎందుకంటే రైట్ స్టేట్మెంట్స్ని రాంగ్ స్టేట్మెంట్స్గా ఇచ్చి ఐడెంటిఫై చేయమంటాడు. సో ఇది హార్డ్ లెవెల్ అనమాట. పార్ట్ ఏ, ఈ లెసన్కి సంబంధించి పార్ట్ ఏ కొద్దిగా ఈజీ లెవెల్లో ఉంది, ఇది కొద్దిగా హార్డ్ లెవెల్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సో మళ్ళీ ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. రైతులు మెరుగైన సాగునీటి వసతులు, వ్యవసాయ విధానాల ద్వారా అధిక ఉత్పత్తి సాధించడానికి రాజులు ప్రోత్సహించేవారు మహాజనపదాల కాలంలో. ఓకేనా? స్టేట్మెంట్ 2, తద్వారా రాజులకు పన్నుల రూపంలో ఎక్కువ ఆదాయం లభించేది. ఈ 2 స్టేట్మెంట్లకు సంబంధించి సరైనది ఏదంటే 2 స్టేట్మెంట్స్ కూడా సరైనవే. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 రెండు సరైనవే.
మహాజనపదాల కాలంలో రైతులు మెరుగైన సాగునీటి వసతులు, వ్యవసాయ విధానాల ద్వారా అధిక ఉత్పత్తి సాధించడానికి రాజులు వాళ్ళని ప్రోత్సహించేవాళ్ళనమాట. ఎందుకంటే రాజులకు పన్నుల రూపంలో ఎక్కువ ఆదాయము లభిస్తుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగి ఉన్న మహాజనపదం ఏది? మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగి ఉన్న మహాజనపదం ఏది? ఆప్షన్ ఏ అవంతి, ఆప్షన్ బి అస్మక, ఆప్షన్ సి వజ్జి, ఆప్షన్ డి అంగ. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీకు అందరికీ తెలుసు కదా, 16 మహాజనపదాలు ఉండేటివి. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వం కలిగి ఉన్న మహాజనపదం ఏదంటే వజ్జి. నెక్స్ట్ క్వశ్చన్. మహాజనపదాల రాజులు రాజధాని నగరాల చుట్టూ పెద్ద కోటగోడలను నిర్మించడానికి గల కారణం ఏమి? 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు, చూద్దాం. మొదటి స్టేట్మెంట్, ప్రజలు రాజుల ఆజ్ఞలను పాటించేటట్లు చేయడానికి. రెండో స్టేట్మెంట్, ఇతర రాజులు వారి రాజ్యంపై దండెత్తకుండా రక్షణ కల్పించడానికి. మూడో స్టేట్మెంట్, తమ సైనిక మరియు ఆర్థిక శక్తిని ప్రదర్శించుకోవడానికి. సో ఎందుకు మహాజనపదాల కాలంలో రాజులు వాళ్ళ రాజధాని నగరాల చుట్టూ పెద్ద కోటగోడలను నిర్మించేవాళ్ళంటే ఈ 3 స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ 3 స్టేట్మెంట్ కూడా సరైనవి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2 స్టేట్మెంట్స్ ఇక్కడ. మహాజనపదాల కాలంలో యజ్ఞాలు, జంతుబలులకు ప్రాధాన్యత ఉండేది కాదు. స్టేట్మెంటు, నాటి రాజులకు సొంత సైన్యం ఉండేది. సో దీనికి సరైన జవాబు ఏంటంటే స్టేట్మెంట్ 1 ఆప్షన్ సి. స్టేట్మెంట్ 1 తప్పు, స్టేట్మెంట్ 2 సరైనది. ఓకేనా? సో మహాజనపదాల కాలంలో రాజులకు సొంత సైన్యం ఉండేది. స్టేట్మెంట్ 2 రైట్. స్టేట్మెంట్ 1, మహాజనపదాల కాలంలో యజ్ఞాలు, జంతుబలులకు ప్రాధాన్యత ఉండేది కాదు అన్నాడు. ఇది తప్పు. యాక్చువల్గా మహాజనపదాల కాలంలో యజ్ఞాలు, జంతుబలులకు ప్రాధాన్యత ఉండేది. సో అందుకే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఒక స్టేట్మెంట్ అంటే బుక్లో మనం ప్రిపరేషన్లో అంటే అకాడమిక్ ఇయర్ బుక్లో ఉన్నటువంటి ఒక సెంటెన్స్ని తీసుకొని దాన్ని రైట్గా అడగొచ్చు, లేదంటే రాంగ్గా కూడా నెగిటివ్గా కూడా అడగొచ్చు అనమాట. రైట్గా అయినా అడగొచ్చు, లేదా రాంగ్ అయినా కూడా నెగిటివ్గా అయినా కూడా అడగొచ్చు. ఓకే. ఒకవేళ ఇప్పుడు స్టేట్మెంట్ 1లో మహాజనపదాల కాలంలో యజ్ఞాలు, జంతుబలులకు ప్రాధాన్యత ఉండేది అని అన్నాడు అనుకోండి, అప్పుడు 2 స్టేట్మెంట్స్ కూడా రైట్ అవుతాయి. సో ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అవ్వడం మంచిది. నెక్స్ట్ క్వశ్చన్. మగధ రాజ్యంలో యుద్ధాలలో పోరాడడానికి దేనికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేవారు? గుర్రాలకు, ఒంటెలకు, ఏనుగులకు, సింహాలకు. ఆప్షన్ సి. ఏనుగులకు మగధ రాజ్యంలో యుద్ధాల్లో పోరాడడానికి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చేవాళ్ళనమాట. అడవుల నుండి ఆ ఏనుగులను తీసుకొచ్చి వాటికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి యుద్ధాల్లో పోరాడేటట్లు చేసేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్. వేదాలలో ఒక భాగమైన ఉపనిషత్తులు అనే పదానికి గల సరైన అర్థం ఏంటి? ఆప్షన్ ఏ దూరంగా నిలబడడం, ఆప్షన్ బి వచ్చి చెరువుగా కూర్చోవడం, ఆప్షన్ సి గట్టిగా శ్లోకాలు చదవడం, ఆప్షన్ డి అడవుల్లో ప్రయాణించడం. సో ఆప్షన్స్ కాస్త ఈజీగా ఆన్సర్ గెస్ట్ చేసేటట్లున్నాయి కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వచ్చి చేరువుగా కూర్చోవడం. నెక్స్ట్ క్వశ్చన్. ఆ కాలంలో గ్రామాలలో అంటే మహాజనపదాల కాలంలో గ్రామాలలో నివసించిన వివిధ వృత్తి పనివారుల పాత్రకు సంబంధించి సరైన జతలను గుర్తించండి. సో మహాజనపదాల కాలంలో కమ్మర్లు, వడ్రంగులు, కుమ్మర్లు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అన్నాడు ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చినాడు. ఇందులో ఏది సరైనది కాదంటున్నాడు. సో కమ్మర్లు, మహాజనపద కాలంలో కమ్మర్లు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు వ్యవసాయానికి పనికి వచ్చే ఇనుప పనిముట్లు చేసేవాళ్ళు, బాణాలు తయారు చేసేవారు. అది ఫస్ట్ స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ ఏంటంటే వడ్రంగులు, మరి వీళ్ళు బండ్లు, నాగళ్ళు, ఇతర గృహ సామాగ్రిని తయారు చేసేవారు. మూడో స్టేట్మెంట్ కుమ్మర్లు, వీళ్ళు వంటకు ధాన్యం నిల్వ ఉంచడానికి ఉపయోగపడే పాత్రలో చేసేవారు. కాబట్టి ఈ 3 కూడా రైట్ స్టేట్మెంట్సే. అంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ మనం క్రింది ప్రకటనను పరిశీలించండి. స్టేట్మెంట్ 1, నగరాలలోని ధనవంతుల కోసం వృత్తి పనివారు చక్కని వస్త్రాలను నేసి బంగారం మరియు వెండి ఆభరణాలను తయారు చేసేవారు. స్టేట్మెంట్ 2, పురావస్తు తవ్వకాలలో వారు చేసిన ఇనుము, రాగి, ఇత్తడి వంటి లోహాలతో చేసిన పాత్రలు, పరికరాలు బయలుపడ్డాయి. రెండు స్టేట్మెంట్స్ కూడా సరైనవే. మహాజనపదాల కాలంలో నగరాలలోని ధనవంతుల కోసం వృత్తి పనివారు వాళ్ళు చక్కని వస్త్రాలను నేసి బంగారం మరియు వెండి ఆభరణాలు తయారు చేసేవాళ్ళు. ఇలాంటి వృత్తి పని వాళ్ళు ఉండేవారు అనమాట. వెండి, బంగారు ఆభరణాలు తయారు చేసే వృత్తి పని వారు కూడా ఉండేవారు. స్టేట్మెంట్ 2లో పురావస్తు తవ్వకాలలో మరి శాస్త్రవేత్తలు వారు తవ్వకాలు జరిపినప్పుడు ఇనుము, రాగి, ఇత్తడి వంటి లోహాలతో చేసిన పాత్రలు, పరికరాలు బయలుపడ్డాయి. 2 స్టేట్మెంట్స్ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్. మగధ సామ్రాజ్యాన్ని వాయువ్యం నుండి ఒడిషా వరకు విస్తరింపచేసిన బలమైన రాజు ఎవరు? మగధ సామ్రాజ్యాన్ని వాయువ్యం నుండి ఒడిషా వరకు విస్తరింపజేసిన బలమైన రాజు ఎవరంటే మహాపద్మనందుడు కదా. నెక్స్ట్ క్వశ్చన్. సంఘ అనే పదానికి గల సరైన అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ సైనిక స్థావరం, ఆప్షన్ బి కోటగూడ, ఆప్షన్ సి శాసనసభ, ఆప్షన్ డి పన్నుల వసూలు కేంద్రం. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. శాసనసభ. సంఘ అనే పదానికి సంఘ అనే పదానికి శాసనసభ అని అర్థం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్, మహాజనపదాల కాలంలోనే భారతదేశంలో నాణ్యాలను ఉపయోగించడం ప్రారంభమైంది. అలాగే స్టేట్మెంట్ 2, కొన్ని రకాల పన్నులు ప్రజలు నాణ్యాల రూపంలో కూడా చెల్లించేవారు. సో 2 స్టేట్మెంట్స్ కూడా సరైనవే. మహాజనపదాల కాలంలోనే భారతదేశంలో నాణ్యాలను ఉపయోగించడం ప్రారంభమైంది. అలాగే కొన్ని రకాల పన్నులను ప్రజలు నాణ్యాల రూపంలో కూడా చెల్లించేవారు. మీరు పార్టీ కూడా చూడండి, కొంతమంది వృత్తి పని వారు
మరి పన్నులు చెల్లించలేని వాళ్ళు ఏం చేశారు, వృత్తి పని వారు రాజు దగ్గర వాళ్ళ వృత్తిని బట్టి ఒకరోజు ఉచితంగా రాజుకు సేవలు చేసేవాళ్ళనమాట. సో, పార్ట్ ఏలో కూడా ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఉన్నాయి. మన TDSC5 ఛానెల్‌లో మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి గూగుల్ ఫార్మ్స్ అనమాట. సింపుల్. నేను దీని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఆ లింక్ పైన ట్యాప్ చేస్తే మీ మొబైల్‌లో మీరు వెరీ ఫ్రెండ్లీ యూజర్ అనమాట. సేఫ్ అండ్ సెక్యూర్ ఈ గూగుల్ ఫార్మ్. మీ మొబైల్‌లో మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ అయితే ప్రతిసారి మీరు మన యూట్యూబ్ ఛానెల్‌కొచ్చి మన TDSC4Uలోకొచ్చి మళ్ళీ డిస్క్రిప్షన్‌లోకి పోయి అక్కడ లింక్ క్లిక్ చేసే బదులు TDSC4U టెలిగ్రామ్ ఛానెల్ లింక్ కూడా ఈ వీడియోలో ఇస్తాను. నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మీరు జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అయినప్పటి నుండి నేను గూగుల్ ఫార్మ్స్ ద్వారా వీడియో చేసిన ప్రతిసారి ఆ గూగుల్ ఫార్మ్ యొక్క లింక్, వీడియో కాదండి, కేవలం గూగుల్ ఫార్మ్ యొక్క లింక్ మీకు అందుబాటులో ఉంటుంది. మీరు అక్కడ నుండి ట్యాప్ చేసుకొని నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాలా మొబైల్ ఫ్రెండ్లీ. మీరు ఎంత స్కోర్ చేసినారో చూపిస్తుంది. నేను DSC ప్యాటర్న్, టెట్ ప్యాటర్న్‌లోనే క్వెషన్ పేపర్ డిజైన్ చేస్తా ఉన్నాను. ఓకేనా? సో, మ్యాచ్ ద ఫాలోయింగ్, లేకపోతే రైట్ స్టేట్మెంట్ ఏది, లేకపోతే ఇచ్చిన 3 స్టేట్మెంట్స్‌లో లేకపోతే 4 స్టేట్మెంట్స్‌లో రాంగ్ స్టేట్మెంట్ ఏది, అలా మన టెట్ DSC ప్యాటర్న్‌లోనే నేను క్వెషన్ పేపర్స్ డిజైన్ చేస్తా ఉన్నాను. ఎనీవే నాకు ఇంకొక విషయం ఇంకొక సపోర్ట్ కావాలి. మీరు నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. కామెంట్ చేయండి. ఓకేనా? సో దట్ నేను మరింత పక్కాగా గూగుల్ ఫార్మ్ క్రియేట్ చేయడానికి నాకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్వెషన్. ఘన అనే పదానికి గల అసలైన అర్థం ఏంటి? ఆప్షన్ ఏ ఒకే వంశపారంపర్య రాజుపాలన. ఆప్షన్ బి సమాన హోదా ఉన్నవారు. ఆప్షన్ సి కేవలం సైనికుల సమూహం. ఆప్షన్ డి అడవిలో నివసించే తెగ. సో, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఘన అనే పదానికి అర్థం ఏంటంటే సమాన హోదా ఉన్నవారు అని అర్థం. సో, ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది. మీకు లెఫ్ట్ సైడ్ బాటంలో సబ్మిట్ బటన్ ఉంది. రైట్ సైడ్ క్లియర్ ఫామ్ ఉంది. మీరు క్లియర్ ఫామ్ అన్నారంటే మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్స్ అన్ని పోయి మళ్ళీ ఫస్ట్ నుండి మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. అలా చేయొద్దండి. సో, సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకేనా? చూడండి. నేను కాస్త జూమ్ చేస్తాను. యువర్ రెస్పాన్స్ హస్ బీన్ రికార్డెడ్ అని వస్తుంది. వ్యూ స్కోర్ అనండి. సో, వ్యూ స్కోర్ అనగానే మనం రైట్ ఆన్సర్ పిక్ చేసింటే గ్రీన్ కలర్‌లో ఉంటుంది. సో, 20 వి గాట్ 20 ఔట్ ఆఫ్ 20. సో, ఎక్కడ మిస్టేక్ చేయలేదు మనము. సో, మగధను ఒక శక్తివంతమైన రాజ్యంగా తీర్చిదిద్దిన తొలి రాజుల్లో క్రింది వారిలో ఎవరు ముఖ్యులు అంటే బింబిసారుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ అండి. ఓకేనా? అన్ని ఎగ్జామ్స్‌కి అండి, ఓన్లీ టెట్, DSA కాదు, ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి సోషల్ నుంచి మరి MCQs ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. సో, అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, మీకు ఇంగ్లీష్‌లో కావాలంటే ఇక్కడ మీరు మొబైల్‌లో ఓపెన్ చేసినప్పుడు క్రోమ్ బ్రౌజర్‌లో ఓపెన్ చేసుకోండి. మీకు 3 డాట్స్ కనపడతాయి కదా! ఆ 3 డాట్స్ దగ్గర క్లిక్ చేసి ట్రాన్స్లేట్ అన్న ఆప్షన్ ఉంటుంది. ఆడ మీరు ట్యాప్ చేసి లాంగ్వేజ్ ఇంగ్లీష్ అంటే వచ్చేస్తుంది. నాకైతే ఇక్కడ నేను ట్యాబ్‌లో చేస్తున్నాను కాబట్టి ఇలా అనంగానే నాకు ఇలా వచ్చేస్తుందనమాట. చూసినారా? అంతా ఇంగ్లీష్‌లోకి మారిపోయింది. మళ్ళీ నేను తీసేస్తాను. సో, మామూలుగా ఇలా ఉంటుందన్నమాట. అంటే ఇంగ్లీష్‌లో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. మగధను మరి శక్తివంతమైన రాజ్యంగా తీర్చిదిద్దిన తొలి రాజులలో ప్రముఖుడు ఎవరు అంటే బింబిసారుడు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మగధ సామ్రాజ్యం దక్షిణ ప్రాంతంలో లభించే ఏ నిక్షేపాల వల్ల బలమైన ఆయుధాల తయారీకి సాధ్యమైందంటే ఇనుప ఖనిజ నిక్షేపాల వల్ల. గుర్తుపెట్టుకోవాలి. సో, నెక్స్ట్ క్వెషన్. మగధ మహాజనపదం క్రింది ఏ నదికి ఇరువైపులా విస్తరించి ఉండేది? గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉండేది. ఒకవేళ ఇలా అడగొచ్చు. గంగా నదికి ఇరువైపులా విస్తరించి ఉండే మహాజనపదం ఏది అంటే మగధ అని గుర్తుపెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ స్టేట్మెంట్స్ ఇవి. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను క్లియర్‌గా చెప్తాను. మహాజనపదాల నాటి పెద్ద అంటే గ్రామ నాయకుడిని మహాజనపదాల కాలంలో మరి పెద్దగా ఉండేవారు. ఆయన్ని ఏమనేవాళ్ళు అనేది కూడా నేను పార్ట్ ఏలో చేశాను. మీరు అక్కడ చూడండి. ఓకేనా? అతని యొక్క విధులు ఉండేటివన్నమాట. అతను ఏం చేసేవాడంటే ఆ గ్రామ నాయకుడు, ఆహ్, ఆ గ్రామ లేకపోతే ఆ పెద్ద నాయకుడు గహపతి ఏం చేసేవాడంటే మొదటిది రాజు తరపున ఇతర గ్రామస్తుల నుండి పన్నులు వసూలు చేసేవాడు. అలాగే కొన్ని సమయాల్లో ఈ గహపతి మరి న్యాయమూర్తిగా, పోలీస్ అధికారిగా వ్యవహరించేవాడు. అలాగే గ్రామంలో శాంతి భద్రతలను కూడా కాపాడేవాడు. క్రింది వాటిలో గహపతి యొక్క విధి కానిది అని అడగొచ్చు. అప్లై చేయొచ్చండి. ఎలాగైనా అప్లై చేయొచ్చు. ఓకే. అందుకే మనం ఈ విధంగా ప్రిపేర్ అవుతే మనకు చక్కగా సక్సెస్ అవుతాం కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో. నెక్స్ట్ మహాజనపదాల కాలంలో నగరాలలో నివసించిన ప్రజల రకాలకు సంబంధించిన సరైన స్టేట్మెంట్లు ఏవి? ఓకేనా? ఇది అవును. ఆ కాలంలో జీవనానికి ప్రజలు ఏం చేసేవారంటే ఇతరుల కోసం కష్టపడి పనిచేసే శ్రామిక పేదలు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఓకేనా? అలాగే వస్తువులు తయారు చేసి అమ్మే వృత్తి పనివారు మరియు వ్యాపారస్తులు కూడా మహాజనపదాల కాలంలో ఉండేవాళ్ళు. సైనికులు, గణకులు, తాపీ పనివారు, గుర్రాల శిక్షకులు కూడా మహాజనపదాల కాలంలో ఉండేవారు. రకరకాల ప్రజలు ఉండేవాళ్ళనమాట. ఓకే. నాటి వ్యాపారస్తుల జీవన విధానం మరియు వాణిజ్యం గురించి సరైన అంశాలేవి? సో, 1, 2, 3 స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే. మీరు మరలా నేను ఈ గూగుల్ ఫార్మ్ యొక్క లింక్ ఇస్తాను కాబట్టి మీరు క్లియర్‌గా చూసుకోండి. వజ్జి గణరాజ్యాన్ని చివరకు జయించిన రాజులు ఎవరంటే గుప్త రాజులు. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. సో, ఇక్కడ ఎవరైనా రాజుకు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను ఆల్రెడీ. ఓకేనా? ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు చేయను. సో, చాలా ఇంపార్టెంట్ అండి. చాలా అంటే మన టెట్, DSC కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్యాటర్న్ ఎలా ఉంటుందో అలాగే చేయడం జరిగింది. సో, ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. ఓకేనా? సో, నెక్స్ట్ ఇదే మరి ఇదే లెసన్ నుండి పార్ట్ సి కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా పెద్ద లెసన్. ఒక 60 MCQs చేశాను నేను. పార్ట్ ఏలో 20 MCQs అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు పార్ట్ బి. నెక్స్ట్ పార్ట్ సి కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను నేను.
గమనించండి. ఇదండి మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మన టెడ్డీఎస్సీ ఫర్ యూ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీరు ఇలా ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ ఒకసారి గిన రాయాలనుకుంటే మళ్ళా మీరు మన ఆ లింక్ పైన మళ్ళా ఫ్రెష్‌గా ట్యాప్ చేస్తే మళ్ళీ వస్తుంది. లేదంటే టెడ్డీఎస్సీ ఫర్ యూ టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ మరి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.